नमस्ते महोदय। अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము 27వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. నిన్న 27వ అభ్యాసంలో మనము శబ్దకోశము నియమాలు చెప్పుకున్నాము. ఈ శబ్దకోశాన్ని నియమాలను ఉపయోగించి సంధిని ఉపయోగించి ఏదో సంస్కృత వాక్యాలకు తెలుగులో సమాధానము, తెలుగు వాక్యాలకు సంస్కృత సమాధానం ఏంటో చూద్దాం. ఇదంతా రాసి ఉండొచ్చు, నేను ఒక రాయకుండా ఇప్పుడు చెప్తూ ఉంటాను. వాటి ఆన్సర్ సమాధానం ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది కూడా గమనిస్తూ ఉండండి. అస్తు రాసుకోండి, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. మొట్టమొదటి సంస్కృత వాక్యం వచ్చేసి శానస్ ప్రత్యయాన్ని ఉపయోగించి మన వాక్యాలు ఉంటాయి. మొత్తం కూడా శానస్ ప్రత్యయాన్ని ఉపయోగించే ఉంటాయి వాక్య నిర్మాణం అంతా కూడా, దాన్ని గమనించండి. అంతకన్నా ముందు అభ్యాసంలో శత్రు ప్రత్యయాన్ని ఉపయోగించి మనం వాక్య నిర్మాణం చూసాము. ఇప్పుడు శానస్ ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో అది చూస్తాం అనమాట. అందులో మొట్టమొదటి సంస్కృత వాక్యం ఏంటంటే సహ యాచమానః అస్తి. స కిం కుర్వాణః అస్తి, సహ యాచమానః అస్తి. చూడండి కింద కనిపిస్తుంది. సంస్కృత వాక్యాలను తెలుగులో అనువదించండి. కింద కాలో కకారంలో ఒకటోది ఏంటి, సహ యాచమానః అస్తి. యాచ్ ధాతు చేత షానచ్ ప్రతి తెచ్చుకున్నాము. షానచ్ గా అనుబంధం లోపం చేస్తే ఆన మిగిలింది. ఆనకి ముందు మకారం ముక్ అనే ముక్కు తీసుకొచ్చాము. ఆ ముక్కు కూడా అనుబంధం లోపం చేస్తే మకారం పొల్లు మిగులుతుంది. ఆ పొల్లు కలిపితే మొత్తం యాచమానః అయిపోతుందన్నమాట మధ్యలో. సో యాచమానః అస్తి. యాచమాన అంటే యాచన అడగటం అన్నమాట. అతడు అడుగుతూ ఉన్నాడు. సహ యాచమానః అస్తి అంటే అడుగుతూ ఉన్నాడు, అంటే వర్తమానం జరుగుతూ ఉన్నమాట. భూతకాలం కాదు, భవిష్యత్ కాలం కాదు, ఆజ్ఞార్థం కాదు. ఏంటి, సహ యాచమానః అస్తి. మామూలుగైతే లకారం చెప్తే సహ అయాచత్ అంటాం. స అయాచత, స అయాచత ఆత్మనేపథ్య ధాతు కాబట్టి స అయాచత అతడు అడుగుతున్నాడు. ఇది భూతకాలంలో. ఏ సహ యాచతే, సహ యాచతే అతడు అడుగుతూ ఉన్నాడు. స అయాచతే అతడు అడిగాడు. భూతకాలంలో వస్తుంది అతడు అడిగాడు. ఓకే, సో మనం అలా కాకుండా శాస్ ప్రత్యయాన్ని ఉపయోగించి కూడా మన వర్తమాన కాలం యొక్క అర్థాన్ని చెప్పుకోవచ్చు. అందుకే ఆత్మనేపది ధాతు యొక్క లట్లకార స్థానంలో ఈ శాస్ ప్రత్యయం తెచ్చుకున్నాం. అస్తు సహ యాచమానః అస్తి అతడు అడుగుతూ ఉన్నాడు. నెక్స్ట్ సహ మోదమానః ఆసీత్. ఇది భూతకాలంలో. సహ మోదమానః ఆసీత్. సహ మోదమానః ఆసీత్. సహ మోదమానః ఆసీత్ అతడు ప్రసన్నంగా ఉండేవాడు. ఇక ఉండేవాడు అంటాం, గతంలో జరిగిన విషయాన్ని చెప్తున్నా. అతడు ఆ టైంలో ప్రసన్నంగా ఉండేవాడు అంటే ఆ భూతకాలంలో వర్తమాన కాలం యొక్క అర్థాన్ని బోధిస్తున్నమాట. సహ మోదమానః ఆసీత్ అతడు నవ్వుతూ ఉండేవాడు. సో అది ప్రసన్నంగా ఉండేవాడు. అతడు ప్రసన్నంగా ఉండేవాడు. నెక్స్ట్ అండి, అహం వర్తమానః ఆసం. నేను వర్తమానంగా ఉన్నాను అంటే వర్తమానంలో ఉన్నాను, ప్రజెంట్ గా ఉన్నాను అన్నమాట. వర్తమానంగా ఉన్నాను, ఇప్పుడు ఇక్కడే ఉన్నా అండి. వర్తమానంగా ఇక్కడ ప్రజెంట్ ఇక్కడే ఉన్నాను అంటుంటాం కదా, అది. సహ అహం వర్తమానః ఆసం, నేను ఇక్కడే ఉన్నాను. నేను వర్తమానంగా ఉన్నాను.
అంటే ప్రజెంట్ గా ఇక్కడే ఉన్నా అంటాం కదా, అలాగా. వర్తమాన ఆసం, నేను ప్రజెంట్ గా ఇక్కడే ఉన్నాను, ఇలాంటి అర్థం. నెక్స్ట్ 4వ వాక్యం, మయి వర్తమానే కహ ఏతద్ కార్యం కుర్యాత్. మయి వర్తమానే కహ ఏతత్ కార్యం కుర్యాత్. నేను ఇక్కడ ఉండంగానే, మయి వర్తమానే అంటే నేను ఇక్కడ ఉండంగానే, నేను వర్తమానంగా ఉండంగానే, కహ ఎవరు, ఏతత్ కార్యం కుర్యాత్ ఈ పని చేయగలరు. ఏతత్ కార్యం ఈ పని చేయగలరు. ఏతత్ అంటే ఈ, కార్యం అంటే పని, కుర్యా చేయగలరు. నేను ఇక్కడ ఉండంగానే ఎవరు ఈ పని చేయగలరు. అర్థాపత్తిని బట్టి ఏమొస్తుంది, ఎవరు చేయలేరు అని అర్థంలో. మయి వర్తమానే కహ ఎవరు ఏతత్ కార్యం కుర్యాత్. నేను ఇక్కడ ఉండంగానే, నేను వర్తమానంగా ఉంటూ ఎవరు ఈ పని చేయగలుగుతారు అండి అంటుంటే ఒక్కోసారి సందర్భాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి అలాగా. ఇక్కడ వర్తమానంగా ఉండంగానే ఎవరు ఈ పని చేయగలరు. నెక్స్ట్ 5వ వాక్యం, తవ తవ నామ కిం అస్తి, తవ కిం నామ అస్తి. దాన్ని ఇలాగే రకరకాల మార్చి అడుగుతాను, శబ్దభేదం అంతేం లేదు. భవత తవ నామ కిం, తవ కిం నామ అస్తి చెప్పడానికి ప్రకారం భిన్న శైలి, ఏదో ఒక రకం చెప్తుంటారు. తవ కిం నామ అస్తి అంటే నీ పేరు ఏమిటి, నీ పేరు ఏమిటి. నెక్స్ట్ మమ నామ దేవ, తవ నామ కిం అస్తి, నీ పేరు ఏమిటి. మమ నామ దేవదత్త అస్తి, నా పేరు దేవదత్తుడు. సంస్కృత భాష వాళ్ళు ఎక్కడ ఎక్కువ నేర్పిస్తున్నాడు. భవత్యాహ నామ కిం, మమ నామ ఈశ్వర. భవత్యాహ నామ కిం స్త్రీలింగంలో అయితే, మమ నామ గీత, సీత, ఏదైనా కానీ అలాగా. మమ నామ, భవత్యాహ నామ. తవ కిం నామస్తి నీ పేరు ఏమిటి. మమ నామ దేవదత్త అస్తి, నా పేరు దేవదత్తుడు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ మార్చండి. నెక్స్ట్ వచ్చేసి సర్వేషు ప్రేమ కురు. సర్వేషు ప్రేమ కురు అంటే సర్వేషు అందరినీ ప్రేమించు, సమస్త ప్రాణులన్నింటినీ ప్రేమించే అర్థం. సర్వేషు ప్రేమ అంటే సమస్త ప్రాణులు ఆత్మవత్ వ్యవహారం భవతు. మన ఆత్మ ఏ విధంగా అయితే కోరుకుంటుందో అట్లా సమస్త ప్రాణుల పట్ల అదే విధంగా మనం కూడా అదే విధంగా ఉండాలంట. మన ఆలోచన, విచార పద్ధతి. సర్వేషు ప్రేమకు, అందరినీ ప్రేమించు, అందరి యందు ప్రేమ చేయి, ప్రేమను ఉంచు అని అర్థం. సర్వేషు ప్రేమ, అందరినీ ప్రేమించు అంటే అందరి యందు ప్రేమ ఉంచు. సర్వేషు ప్రేమకుడు అంటే అందరినీ ప్రేమించు. నెక్స్ట్ వ్యోమ్ని పక్షిణ సంతి. వ్యోమిని అంటే ఆకాశం. వ్యోమన్ శబ్దం ప్రేమని శబ్దానికి సమానంగానే నామని శబ్దానికి సమానం. నామని నామాని అని చెప్పుకున్నాం. అలాగే వ్యోమ, వ్యోమని, వ్యోమాని అలా వస్తుంది రూపము. తో సప్తమి భక్తి ఏకవచనంలోకి వచ్చేసరికి వ్యోమ్ని అంటే ఆకాశంలో. ఆకాశంలో ఉన్నాయి పక్షిణ సంతి, పక్షులు ఉన్నాయంట ఆకాశంలో. ఆకాశే సప్తమి భక్తి కాబట్టి లోపల అందుని పైన ఏమొస్తుంది, సప్తమి భక్తి అధికరణం. అంటే పక్షులు ఉంటాయి ఆధారం ఏంటి, ఆకాశం. అది ఆధారంగా ఉంది ఎవరికి, పక్షులకు. అందుకే సప్తమి భక్తి పెట్టుకున్నాం. వ్యోమ్ని ఆకాశంలో, పక్షిణ సంతి పక్షులు ఉన్నాయి. పక్షిణ బహుశ పక్షి, పక్షిణౌ పక్షిణ, కరినౌ కరిణ అలాగా. పక్షి, పక్షిణౌ పక్షిణ, ఇది ప్రథమ విభక్తి బహువచనంలో పక్షులు ఉన్నాయి. నెక్స్ట్ 9వ వాక్యం, రజక వస్త్రాన్ని ప్రక్షాళయతి. రజక అంటే చాకలివాడు. వస్త్రాలను బహువచనంలో ఉంది కదా, ఒక వస్త్రంగా చాలా వస్త్రాలను ప్రక్షాళయతి. ఇక్కడ కడుగుతున్నా అంటే బాగుంది కంటే ఉతుకుతున్నాడు. చాకలివాడు వస్త్రాన్ని ఉతుకుతున్నాడు. సందర్భం బట్టి ప్రక్ష కడుగుతున్నాడు అర్థం వస్తుంది. పాత్రలను కడుగుతున్నా అంటాం, వస్త్రాన్ని ఉతుకుతున్నాడు అంటాం. సందర్భాన్ని బట్టి మనం ఎక్కడ ఏ విధంగా కావాలో మొత్తం శుద్ధి చేస్తున్నాడు కాబట్టి అది ముఖ్య తాత్పర్యం కాబట్టి అదే విధంగా మనం తీసుకోవాలి. చాకలివాడు వస్త్రాలను ఉతుకుతున్నాడు. వస్త్రాలను. నెక్స్ట్ 10వది,
నాపితః క్షురేణ కేశాన్ కృంతతి. నాపితః మంగళివాడు క్షురేణ కత్తితోటి కేశాన్ కేశాలను. ద్వితీయ భక్తి బహువచనం ఏంటి? కేశః కేశౌ కేశాః, కేశం కేశౌ కేశాన్, చాలా వెంట్రుకలను. సో నాపితః క్షురేణ కేశాన్ కృంతతి, ఈ వాక్యానికి నాపితః అంటే మంగళివాడు, క్షురేణ తృతీయ భక్తి అంటే తోటి, చతంచేన్ తొడంతో కత్తితోటి ఏం చేస్తున్నాడు? వెంట్రుకలను కత్తిరిస్తున్నాడు, వెంట్రుకలను కత్తిరిస్తున్నాడు. నెక్స్ట్ అండి, కృంతతి అంటే కత్తిరిస్తున్నాడు వర్తమాన కాలంలో. నెక్స్ట్ 10వ వాక్యం, సారీ 11వ వాక్యం. వర్షే షడ్ ఋతవః ద్వాదశ మాసాః సంతి, ద్వాదశ మాసాః చ సంతి. వర్షే షడ్ ఋతవః 6 ఋతువులు, ద్వాదశ మాసాః చ ఇంకా చ అంటే ఇంకా 12 మాసాలు ఉన్నాయి. వర్షంలో 6 ఋతువులు, 12 మాసాలు ఉన్నాయి. సంవత్సరంలో 6 ఋతువులు ఇంకా 12 మాసాలు. చ అంటే ఇంకా, అందుకే ఇంకా 12 మాసాలు ఉన్నాయి. ద్వాదశ అంటే 12, ఏకాదశ 11, ద్వాదశ 12, 12 మాసాలు ఉన్నాయి. నెక్స్ట్ 12వ వాక్యం. సహా మధురం వచనం శృణుయాత్, త్వం శృణుయాః, అహం చ శృణుయాం, అహం చ శృణుయాం. అంటే అతడు మధురమైన వచనం వినాలి. సహ మధురం వచనం శృణుయాత్, అతడు మధురమైన వచనాన్నే వినాలి. త్వం శృణుయాః, నీవు విను. త్వం నీవు, శృణుయాః విను. ఆజ్ఞార్థం విధిలింగం అనేది, లింగిలకారం ఇది. విను, నీవు విను. అహం చ శృణుయాం, అహం చ శృణుయాం, నన్ను వినమంటావా? అహం చ శృణుయాం, నన్ను వినమంటావా? అహం చ శృణుయాం, నన్ను వినమంటావా? ఓకే. నెక్స్ట్ 13వ వాక్యం. సహ భాషణం శ్రోస్యతి, శ్రోస్యతి యూత్ల కాలం, భవిష్యత్ కాలం. సహ భాషణం శ్రోస్యతి, సహ కిం కరోతి? సహ భాషణం శ్రోస్యతి, సహ భాషణం శ్రోస్యతి, అతడు భాషణం వింటాడు. వింటాడు, వినలేదు ఇంకా, వింటాడు, భవిష్యత్ కాలం కదా. సహ భాషణం శ్రోస్యతి, సహ భాషణం శ్రోస్యతి. 2వ వాక్యం. ఇప్పుడు సంస్కృత వాక్యాలకు తెలుగు సమాధానం మనం చూసాము. ఇప్పుడు తెలుగు వాక్యాలకు సంస్కృతంలో ఏంటి అని చూద్దాం. తెలుగులో సంస్కృత వాక్యం అనువదించండి. తెలుగు వాక్యాలు చెప్పి వాటి సంస్కృతం అనువాదం చేసుకోవాలి. అందుకే 2వ పాయింట్ రాసుకుని తెలుగులో సంస్కృత వాక్యాలను అనువదించండి. తెలుగులో సంస్కృత వాక్యాలు అనువదించండి. ఇక్కడ అనువదించాం, మరి తెలుగు అనువదించండి ఏంటి అంటే, మీకు రాబోయే పుస్తకంలో ఇక్కడ ఆన్సర్స్ ఉండవండి. ఆన్సర్స్ ఉండవు, ఇక్కడే మీకు ఆన్సర్ చెప్పాము. అక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి కాబట్టి అందుకే అనువదించామని చెప్పి నేర్చుకునే వాళ్ళ కోసం అలా పెట్టాం. ఎక్కడో ఉంటాయి ఆన్సర్స్, ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? లాస్ట్ లో పరిశిష్టంలో ఉంటాయి ఈ ఆన్సర్స్ అన్ని. రాబోయే బుక్ లో ఇన్ని ఆన్సర్స్ ని ఇక్కడ పెట్టకుండా వెనక వైపు ఉంటాయి. మీరు ముందు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా అర్థం కాని పక్షంలో ఈ ఆన్సర్ చూసుకోవచ్చు. ఇక్కడే ఉన్నాయనుకోండి, మన మైండ్ ఇక్కడ పని చేయమంటది, వెంటనే మనకి దృష్టి అంతా ఆ సమాధానం మీద వెళ్ళిపోతుంది. ఇప్పుడు పక్క పక్కనే ఉన్నాయి కదా, అది కొంచెం ఇక్కడ లేకుంటేనే మనకు వెనక వైపు ఉంటే అవసరాన్ని బట్టి చూసుకోవచ్చు అనమాట, మనకు కరెక్టా కాదని చెప్పి. అందుకే వెనక వైపు పెడతాము, అవి మీరు అక్కడ చూసుకోవచ్చు. అస్తు. తెలుగులో తెలుగు వాక్యాలను సంస్కృతం అనువదించండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. ఇక్కడ తెలుగులో సంస్కృత వాక్యాన్ని అనువదించండి.
వాక్యము ఏం రాసుకుంటారు? తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించేది రాయండి. దీన్ని తిప్పి తప్పు పడింది ఇక్కడ. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి అని రాసుకోండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి అలా రాసుకోండి. తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. మొట్టమొదటి తెలుగు వాక్యం ఏంటి? అతడు ప్రసన్నంగా ఉంటున్నాడు. అతను ఎలా ఉంటున్నాడు ఈ మధ్యకాలంలో అండి? చాలా ప్రసన్నంగా ఉంటున్నాడండి అతను అంటున్నా కదా. ప్రసన్నంగా ఉంటున్నాడు ఏంటంటే చెప్తున్నా ఇప్పుడు బాగుంటున్నాడు అని చెప్పి. అదే వాక్యం ఎలా చెప్తాం? అతడు అంటే సహా ప్రసన్నంగా షాయస్ ప్రత్యయాన్ని ఉపయోగించాలి. సహా మోదమానః అస్తి. సహా మోదమానః. మానః ఆన అంటున్నాం అంటే ఖచ్చితంగా షాయస్లో ప్రత్యయం ఆన వచ్చింది చెప్పి అర్థం చేసుకోవాలి. ఇలా ఉంటే ఖచ్చితంగా అది షాయస్ ప్రత్యయం అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ శత్రు షాయస్ ప్రత్యయాలు వచ్చినా అనుకోండి, దాని పక్కన ఖచ్చితంగా ఏముంటుంది? ఖచ్చితంగా అస్ధాతువే ఉంటుంది. అస్ధాతు యొక్క 5 లకాల నుంచి ఏదో ఒక లకారం ఉంటున్నాడు. లట్టు, లోటు, లంగు, లింగు, లిరుంగు, లిరుట్టు. తో షాయస్ ప్రత్యయం వచ్చిందా ఖచ్చితంగా ఓన్లీ ఒక అస్ధాతును మాత్రమే ప్రయోగించబడుతుంది. వేరే ధాతులు ఏవి ఉపయోగించబడవండి. అందుకే చూడండి, అన్ని మనకు వచ్చిన వాక్యాల్లో ఈ ప్రత్యయాన్ని ఉపయోగించి ఎన్ని వాక్యాలు చెప్పుకున్నా దాని పక్కన అస్ధాతును ఉపయోగించుకుంటున్నాం అంట. అతడు ప్రసన్నంగా ఉంటున్నాడు. సహ మోదమానః అస్తి. నెక్స్ట్, అతడు అడుగుతూ ఉండేవాడు. భూతకాలంలో చూడండి, అతడు అడుగుతూ ఉండేవాడు. అర్థాన్ని చూడే కానీ మనం లౌకిక వ్యవహారం ఉంటుంది ఇక్కడ. పెద్ద మనకు కొత్తగా ఉండు వాక్యాలు ఇక్కడ. లౌకిక వ్యవహారం ఏదైతే ఉంటుందో అదే వాక్యం ఇక్కడ చెప్పుకుంటున్నాం మనం. అతడు అడుగుతూ ఉండేవాడు. ఇది ఏ వాక్యం లేదు, భూతకాలం ఇది వర్తమాన కాలమా అని చెప్పి మనకు సందేహపడాల్సిన అవసరం లేదు. సామాన్యంగా అతడు అడుగుతూ ఉండేవాడంటే అది ఆ వాక్యం వినగానే మనకు తెలుగు వాక్యం చెప్పినా జరిగిపోయిన విషయాన్ని చెప్తున్నా అని చెప్పి మనకు ఆటోమేటిక్ ఆలోచన వస్తుందన్నమాట. ఇప్పుడు అడుగుతున్నాడా, ఇంత ముందుకు అడుగుతుండేవాడా, ఏ సందర్భాన్ని చెప్పుకుంటున్నాం, వాక్యాన్ని గమనించామంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే శ్రవణ మనలో మనకు బాగా శ్రవణ శక్తి బాగా ఉండాలి, వినే శక్తి బాగా ఉండాలి మనకు. అస్తు. అతడు అడుగుతూ ఉండేవాడు. సహ యాచమానః ఆసీత్. సహ యాచమానః ఆసీత్. నీవు పెరుగుతూ ఉన్నావు. త్వం వర్ధమానః అసి. త్వం వర్ధమానః. చనిట్ల మానః ఆనః వస్తుంది అన్నిట్లో. త్వం వర్ధమానః అసి. నువ్వు పెరుగుతూ వృద్ధి చెందుతూ ఉన్నావు లేదా పెరుగుతూ ఉన్నావు. పెరగడంటే వృద్ధి చెందడం, డెవలప్మెంట్ కావడం. నువ్వు వృద్ధి చెందుతూ ఉన్నావు లేదా పెరుగుతూ ఉన్నావు. నెక్స్ట్ 4వ వాక్యం. నీవు ఉండంగా, ఇటువంటి వాక్యం పైన వచ్చిందని, సేమ్ ఇటువంటి వాక్యమే పైన వచ్చింది. అంటే కొంచెం వాక్యాన్ని మార్పు చేశామంటే, శబ్దాలు మార్చాం. నీవు ఉండంగా ఏ దుష్టుడు ఈ పని చేయగలుగుతాడు? నువ్వు ఇక్కడ ఉండంగా ఏ దుష్టుడు ఈ పని చేయగలుగుతాడు? త్వయి సతి. నీవు ఉండంగా అంటే త్వయి సతి, నువ్వు ఉండంగానే. కహ దుష్ట. కహ దుష్ట. దుష్ట శబ్దం ముందు తీసుకొచ్చింది. కహ దుష్ట. కహ ఏష. ఎవరు ఈ దుష్టుడు? రాసుకో, తప్పులేదు. కహ ఏష దుష్ట. ఎవరు ఈ దుష్టుడు? ఎవరు ఈ దుష్టుడు? అలా అర్థం వస్తుంది. నీవు ఉండంగానే ఎవరు ఈ దుష్టుడు? ఏతద్ కార్యం కురియాత్. ఈ పని చేయగలడు, ఈ పని చేయగలడు. ఏతద్ కార్యం, ఈ పని, కురియా చేయగలడు. త్వయి సతి కహ ఏషః దుష్టః. ఏషః దుష్ట శబ్దానికి విశేషణం. ఓకే, ఎవరు ఎవరు దుష్టః, ఇవన్నీ దుష్ట శబ్దానికి విశేషణం అన్నమాట. జీ, ఇంతకు ముందు వర్తమానః అని చెప్పారు కదా, మరి ఇక్కడ మళ్ళీ అది రాసుకోకూడదా? ఏంటి సతి వర్తమానే అని చెప్పారు మహోదయ. ఇందాక అలా చెప్పారు. ఇక్కడ త్వయి వర్తమానే అలాగూ రాసుకోవచ్చు. త్వయి వర్తమానః, మనకి వర్తమాన శబ్దం వచ్చింది, రాసుకోవచ్చు. త్వయి సతి, త్వయి వర్తమానే సతి, అది పెట్టండి, డైరెక్ట్ పెట్టి సరే అట్లా పెట్టుకోండి. త్వయి వర్తమానే సతి, సతి సప్తమే డైరెక్ట్ పెట్టేసాము. అలాంటి దీంట్లో అర్థం వస్తుంది మనకు ఉంది కాబట్టి శాస్త్రత్యాన్ని ఉపయోగించుకోవాలి, అది కూడా రాసుకోండి. త్వయి వర్తమానే సతి. త్వయి వర్తమానే సతి. కహ దుర్జనః ఏతత్ కార్యం కుర్యాత్ అని పెట్టచ్చు కదా మహోదయ. కహ ఏషః దుర్జనః. కహ ఏషః దుష్టః లేదా దుర్జనః, ఏదైనా ఒకటే.
కహ ఏషః దుర్జన, ఎవరు ఈ దుష్టుడు, ఎవరు ఈ దుర్జనుడు, ఏతద్ కార్యం కుర్యాత్, రాసుకుని వర్తమాన శబ్దం యాడ్ చేసుకుని పర్వాలేదు. లో ఏ వై దుష్టుడు వర్తమానే సతి, వై వర్తమానే సతి కహ ఏషః దుష్టః ఏతద్ కార్యం కుర్యాత్, ఎవరు ఈ దుష్టుడు, ఏ దుర్జనుడు ఈ పని చేయగలడు. నెక్స్ట్, మీ పేరు ఏమిటి, తవ నామ కిం అస్తి, ఎదుటి వాళ్ళని అడిగేటప్పుడు భవతః నామ కిం అని పిలుస్తాం. చిన్నవాళ్ళ తవ నామ కిం అస్తి, చిన్నవాళ్ళని అడిగేటప్పుడు తవ అంటాం, పెద్దవాళ్ళని అంటే భవతః అంటాం గౌరవంగా, మీరు అని, లేదా నీవు అంటాం. తవ అంటే నీవు, నీ పేరు ఏమిటి, తవ నామ కిం అస్తి. చిన్నపిల్ల అంటే తవ నామ కిం అస్తి, తవ నామ కిం అస్తి, మీ పేరు ఏమిటి. తవ నీ, మీ పెట్టొద్దు, నీ పెట్టుకోండి. ఇక్కడ నీ పేరు ఏమిటి, నీ, నా, మీ పెట్టొద్దు. ఇక్కడ నీ, మీ కనిపిస్తుంది మీకు, నీ పెట్టుకోండి. నీ పేరు ఏమిటి, నీ పేరు ఏమిటి. నా పేరు దయానంద, స్వామి దయానంద. నా పేరు స్వామి దయానంద, స్వామి శబ్దం లేదు పెట్టుకోవచ్చు, దయానంద. నా మమ నామ దయానంద అస్తి. స్వామి దయానంద సరస్వతిని వాళ్ళ గురువు గారు కోసి అనగానే, కో అసి అంటే కహ అసి, ఎవరు, అహం దయానంద అస్మి, దయానంద నామ్నో అయం అని చెప్పాను. దయానంద అంటే బయట నుంచే, అహం దయానంద అస్మి. అహం మమ నామ దయానంద, మమ నామ దయానంద, నేను దయానందుడిని. మమ నామ దయానంద. నెక్స్ట్, ఇతని పేరు ఏమిటి, అతని పేరు చెప్పావు, నీ పేరు అడిగావు, ఇతని పేరు ఏమిటి. అస్య నామ కిం అస్తి, దగ్గర ఉన్నాయి అస్య అంటారు, దూరంగా తస్య నామ కిం అస్తి, దూరంగా తస్య నామ కిం అస్తి. ఏతస్య నామ, అస్య అన్న ఏతస్య రెండు ఒకటండి, అస్య అన్న ఏతస్య రెండు ఒకటే. అస్య నామ కిం అస్తి, ఇతని పేరు ఏమిటి. అస్య ఏతస్య రెండు ఒకటే, అస్య ఇదం శబ్దము, ఏతద్ ఏషః శబ్దం, ఏతద్ శబ్దం. ఓకేనా, రెండు సర్వనామ శబ్దాలే. సో అస్య నామ కిం అస్తి, ఇతని పేరు ఏమిటి. నెక్స్ట్ అండి, శిష్యులతోటి, పుత్రులతోటి మరియు మిత్రులతోటి ప్రేమ చూపించు, ప్రేమగా ఉండు. అలాగా శిష్యులతోటి, మిత్రులతోటి, పుత్రులతోటి ఎలా ఉండాలి, ప్రేమగా ఉండు, లేదా ప్రేమను చూపించు. అప్పుడు ఏమొస్తుంది, శిష్యై, చాలా మంది కదా, శిష్యై పుత్రై మిత్రైశ్చ, ఇంకా మిత్రులతోటి ఎలా ఉండాలి, మిత్రులు ప్రేమ చూపించు, ప్రేమ కురు. ప్రేమని కురు అంటే ప్రేమను చూపించే అర్థం వస్తుంది ఇక్కడ, ప్రేమ కురు. శిష్యులతోటి, పుత్రులతో, శిష్యై పుత్రై మిత్రైశ్చ, మీ అనేది మిత్రైశ్చ, రామై అలాగా మిత్రైశ్చ ప్రేమ కురు, ప్రేమను చూపించు అని అర్థం. గురుగారు ఇక్కడ సప్తమి రాదా అండి, ఎక్కడండి. ఇక్కడ శిష్యుల యందు అనేది, శిష్యుల యందు మిత్రుల యందు ప్రేమను చూపించు అన్నది ప్రేమనే కురు, ప్రేమని అలా రాదండి. ప్రేమనే కురు అంటే అధికారంలో ఆధారంలోకి వెళ్ళిపోతుంది, ఆధారం కాదు, వాళ్ళని చూపించాలి. అధికారం అంటే ఆధారం కింద వెళ్ళిపోతుంది, ఇక్కడ ఆధారం కాదు. ఇక్కడ అతని చెప్తే వీళ్ళతో ప్రేమగా ఉండు, వీళ్ళతో ప్రేమ చూపించు, వీళ్ళకి కర్మనే అవుతుంది. ఇంకా ఇక్కడ ప్రేమ కురు, ప్రేమ చూపించు చెప్పుకున్నామాట, వీళ్ళు ఎందుకు ప్రేమ చూపించు. నెక్స్ట్ జీ చెప్పండి. సర్వేషు ప్రేమ ఉదాహరణ వాక్యం, సర్వేషు అని పదం రాదా. మీ వాయిస్ కట్ అవుతుంది. ఇక్కడ వాక్యం మళ్ళీ వచ్చింది అంటారా, మళ్ళా అక్కడ పైన కూడా వచ్చింది, కింద తెలుగు కింద కూడా మనకు వాక్యం వచ్చింది, అదే పైన చెప్పిన వాక్యం. అందరినీ ప్రేమించు, సర్వేషు ప్రేమకురు, అదే అంటున్నారా.
మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. సరే సరే అదేనండి పైన తర్వాత సప్తమిలో తర్వాత. చెప్పుకున్నాం కదా, సప్తమిలో చెప్పుకున్నాం కదా పైన మీరు చెప్పినట్టు సర్వేషు ప్రేమ కురు, అట్లా ఇక్కడ రాదా అని అడుగుతున్నారు. అందరూ ఎందుకు ప్రేమ, అక్కడ ఏంటి వాక్యము డైరెక్ట్ చెప్పేసి అందరూ ఎందుకు ప్రేమకుదు, ఇక అందుకే సర్వేషు ప్రేమకుదు ఒక పదం ఎక్స్ట్రా పెట్టుకో, అక్కడ అనలేదు కదా అందరితోటి, అందరి ఎందు ప్రేమ చూపించు అంటున్నాయి. ఇక్కడ అందరి ఎందని తాత్పర్యం వస్తుంది. ఇక్కడ అందరితోటి వాక్యం యొక్క అభిప్రాయం తేడా వస్తున్నామాట. ఇక్కడ తృతీయ, వాక్యం ఇక్కడేమో సమానంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు అందరితో ప్రేమగా ఉండు, అందరితోటి ప్రేమగా ఉండాలి ఒక వాక్యం ఉంటావా? అందరి ఎందు ప్రేమను చూపించాలి, దానికి నీకు అర్థం తేడా ఉందా? ఇక్కడే అందరి ఎందు ప్రేమ అందరిని ప్రేమించండి, అందరి ఎందు ప్రేమ చూపించాలి. అక్కడ పైన చెప్పిన వాక్యం ఒక వ్యక్తి చెప్తున్నాడు, నువ్వు శిష్యులతోటి మిత్రులతోటి అందరితోటి ప్రేమగా ఉండు అని అర్థం. ఇక్కడ ప్రేమించండి, ప్రేమగా ఉండు అని, వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండు. ఇక సామాన్యంగా అందరి ప్రేమను చూపించు, ఓకేనా? అక్కడ ప్రేమ కుదురులో దాంట్లో ఇక్కడ దానికి సంబంధం లేదు. అక్కడ తృతీయ భక్తిని ఉపయోగించి ఇక్కడ సప్తమి భక్తిని ఉపయోగించామాట. కొంచెం అర్థంలో తేడా వస్తుందన్నమాట, అభిప్రాయంలో తేడా వస్తుంది, అంతకనే ఏం లేదు. అభిప్రాయంలో కొంచెం తేడా వస్తుంది, అంతకనే ఏం లేదు. వాక్యార్థం దాదాపుగా రెండు సమానంగానే ఉంటాయి. అక్కడ తృతీయ వ్యక్తి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడము, వీళ్ళతోటి ఉండని చెప్పి, ఏంటి అందరి ఎందుకు ప్రేమ చూపించాలను అని చెప్పి సహజంగా ఒక వాక్యం చెప్పేస్తాం. ఓకే, అది గమనించండి. నెక్స్ట్ 10వ వాక్యం. 10వ వాక్యం వచ్చేసి ఆకాశం స్వచ్ఛంగా ఉంది, ఆకాశం స్వచ్ఛంగా ఉన్నది. వ్యోముని ఉండదు, ఇక్కడ వ్యోమ శబ్దం వస్తుంది. ఆకాశం కర్త, ఇక్కడ ఆ వ్యోముని సప్తమే అయిపోతుంది. ఆకాశంలో, ఇది వ్యోముని కాదు, వ్యోమ శుచి అస్తి, లేదా పవిత్రం అస్తి, ఇది మలం అస్తి అది రాసుకోవచ్చు. వ్యోముని కాదు, వ్యోమ. మహోదయ ఇక్కడ స్వచ్ఛమానం అస్తి అనకూడదా? ఏంటండి? వ్యోమ స్వచ్ఛమానం అనకూడదా? వ్యోమ అనేది నపుంసకలింగం. అలా అనకూడదండి. స్వచ్ఛమానం ధాతు కావాలి, ధాతు ఉంటే చెప్పుకోవచ్చు. వర్తమానంగా ఉంది అనేది అది ఎల్లప్పుడూ ఉంటుంది, వర్తమానం ఉండదు. వర్తమాన భూతకాలం వర్తమానం కాదు, స్వచ్ఛమానం. స్వచ్ఛ మాన ప్రత్యయం వచ్చినట్టు అది ఆ ముందు లేదు, వర్తమానానికి ఉంటుంది, వర్తమానంగా ఉంది అంటే అంతకు ముందు లేదా వర్తమానంలో, భవిష్యత్ కాలంలో ఉండదా? అంటే ఆకాశం ఎల్లప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుంది, కానీ దాంట్లో వర్తించదు. అంటే గురుగారండి ఉండేదే మనకి సేనకి ప్రత్యయం అవుతుంది, అంతేనా? అవునండి, అవునవునండి. గురువు గారండి, విమలం అని అంటే ఇంకా దాని యొక్క అసలైన స్వరూపంలో ఉంది అని అర్థం, అంతే మనం తీసుకోవాలి కదండి. ఆకాశం ఎల్లప్పుడూ నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది, అది తీసుకోవాలండి. అక్కడ వ్యోమిని అని విమలం అని తీసుకోవాలి. మామూలుగా గగనం శుద్ధమస్తి అనేసరికి మామూలు, అది నార్మల్. ఇదేంటంటే సూపర్లేటివ్ లోకి వెళ్ళిపోతుంది. అది తమం అనే దాంట్లోకి తీసుకెళ్ళచ్చు. అదే అంటే వ్యోమిని అనే ఒక్కొక్క చోట ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క రూపానికి మనం ఉపయోగిస్తామన్నమాట. అవునండి, సందర్భం బట్టి ఇక్కడ మనకి వాక్యార్థం అంత లోతుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సామాన్యంగా వాక్యార్థం మనం చెప్పుకుంటున్నాం కదా, అంత డీప్ గా మనం ఏమైనా సూక్ష్మ చింతన చేస్తే అలా చేసుకోవచ్చు, మనం తప్పు లేదు. ఓకేనా? అస్తు. నెక్స్ట్ వాక్యం వచ్చేసి ఆకాశం స్వచ్ఛంగా ఉంది, వ్యోమ శుచి అస్తి, వ్యోమ శుచి అస్తి. నెక్స్ట్ వచ్చేసి అతడు ఆకాశంలో హంసలు ఉన్నాయంట. ఎక్కడున్నాయి? ఆకాశంలో. ఇక్కడ మన సప్తమి విభక్తి. వ్యోమ్ని హంసాహ సంతి. హంసలు ఎగురుతాయండి. వ్యోమ్ని హంసాహ సంతి. ఎగురుతాయండి, తక్కువ ఎగురుతాయి. వ్యోమ్ని హంసాహ సంతి. వ్యోమ్ని హంసాహ సంతి. హంసాహ సంతి. అంటే వ్యోమంలో అంటే ఆకాశంలో హంసలు ఉన్నాయి. నెక్స్ట్
అతడు నిన్న వచ్చాడు మరియు ఈరోజు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయాడు, వచ్చాడు, వెళ్ళిపోయాడు భూతకాలంలో. అతడు నిన్న వచ్చాడు మరియు ఈరోజు వెళ్ళిపోయాడు. సహ హ్యః ఆగతః, సహ హ్యః ఆగతః పునః అద్య గతః, పునః అద్య గతః వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం సామాన్య వాక్యం శత్రు ప్రత్యయం ఉపయోగించుకోండి. ఇక్కడ సామాన్య వాక్యం చెప్పుకుంటున్నాం. భూతకాలంలో ప్రత్యయాలు చెప్పుకునేదా ముందు మనం అవే వాటిని ఉపయోగించి వాక్యం చెప్పుకుంటున్నాం. సహ హ్యః ఆగతః నిన్న వచ్చాడు, పునః మళ్ళీ ఈరోజు, పునః అద్య గతః ఈరోజు వెళ్ళిపోయాడు. నెక్స్ట్, నీవు ఈరోజు వెళ్ళు మరియు రేపు రా. మరియు ఇక్కడ మరియు అనే దాన్ని మనం చా శబ్దంతో చెప్పుకుంటామండి. కానీ ఇవన్నీ అవ్యాలుగా సందర్భం బట్టి అనేక అర్థాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ మరియు అనే అర్థం పునః అనే అర్థం తీసుకోవచ్చు. పునః అని కూడా అవ్యపదమే. మరియు అనే అర్థం చెప్పి చా శబ్దాన్ని ఉపయోగిస్తాం. అవ్యపదం సందర్భాన్ని కోసం ఒక అర్థాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. సామాన్య ఇక్కడ మళ్ళీ అనే అర్థం తీసుకోవచ్చు. అస్తు, నీవు ఈరోజు వెళ్ళు మరియు రేపు రా. త్వం అత్ర, త్వం అద్య గచ్చ, అద్య గచ్చ పునః పునశ్చ, పునశ్చ స్వః ఆగచ్చ. ఇంకా రేపు రా. పునశ్చ పునః చ స్వః ఆగచ్చ, స్వః ఆగచ్చ, ఆగచ్చ. నెక్స్ట్ వచ్చేసి సంవత్సరంలో పైన వచ్చిన వాక్యం. సంవత్సరంలో 6 ఋతువులు 12 మాసాలు ఉంటాయి. సంవత్సరంలో 6 ఋతువులు 12 మాసాలు ఉంటాయి. ఏంటి ఆన్సర్ కింద? వర్షే షడ్ ఋతవః 12 మాసాశ్చ సంతి. వర్షే షడ్ ఋతవః 12 మాసాశ్చ సంతి. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ నగరంలో స్వర్ణకారుడు, లోహకారుడు, కుంభకారుడు, చాకలివాడు, మంగలివాడు, ఇంకా చర్మకారుడు మరియు వేటగాడు అందరూ ఉన్నారు ఈ నగరంలో. ఇవన్నీ మనం శబ్దకోశంలో ఈ శబ్దాల పేర్లు చెప్పుకున్నాం, రాసుకున్నామండి. అవి వాటి చెప్తున్నా మన శబ్దకోశంలో ఉన్నటువంటి శబ్దాలను, నియమాలను, ప్రత్యయాలను ఉపయోగించి మన వాక్య నిర్మాణం నేర్చుకుంటున్నాం అట. ఈ నగరంలో అంటే అస్మిన్ నగరే, అస్మిన్ నగరే. ఇవన్నీ సర్వనామ శబ్దాలు ముందే చెప్పుకున్నాం 10వ అభ్యాసాలకు దగ్గరలో మనం. అస్మిన్ నగరే. స్వర్ణకారుడు అంటే బంగారు పని చేసేవాడు, స్వర్ణకారః. అస్మిన్ నగరే స్వర్ణకారః, స్వర్ణకారః. అస్మిన్ ఈ నగరంలో అంటే అస్మిన్ నగరే అంటే స్వర్ణకారః. లోహకారుడు అంటే లౌహకారః అంటే ఇనుము పని చేసేవాడు, లౌహకారః. నెక్స్ట్ కుంభకారుడు, కుండలు చేసేవాడు, కుంభకారః, కుంభకారః. నెక్స్ట్ రజకః, రజకః చాకలివాడు, రజకః చాకలివాడు, రజకః చాకలివాడు, రజకః చాకలివాడు. ఇంకా నాపితః మంగలివాడు, చాకలివాడు, మంగలివాడు అంటే నాపితః. చర్మకారః, చెప్పులు కుట్టేవాడు, చర్మకారః, చర్మకారుడు. చర్మాలతో చెప్పులు చేసేవాళ్ళు, చర్మాలు పీకి చేస్తుంటారు కదా, చర్మకారః. ఇంకా మరియు వేటగాడు, వేటగాడు వీళ్ళందరూ ఉన్నారు. వ్యాధః, వ్యాధః చ ఏతే సర్వే సంతి. వీళ్ళందరూ ఏతే సర్వే, ఏతే పెట్టు, ఏతే సర్వే వీళ్ళందరూ అని అర్థం వస్తుంది. ఏతే కూడా పెట్టే కలేదు. ఏతే సర్వే సంతి వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా వ్యాధః, వ్యాధ కాదు వ్యాధ అలా కనిపిస్తుంది, వ్యాధః కాదు వ్యాధ, ఒత్తుధ తవర్గం యొక్క చతుర్థాక్షరం. వ్యాధః చ
ఏతే సర్వే సంతి వీళ్ళందరూ ఉన్నారు. ఏతే సర్వే సంతి వీళ్ళందరూ ఉన్నారు. ఏతే సర్వే సంతి వీళ్ళందరూ ఉన్నారు. నెక్స్ట్ అండి మంగళివాడు 17వ వాక్యం. మంగళివాడు కత్తితోటి వెంట్రుకలను కత్తిరిస్తున్నాడు. ఇదేంటండి మంగళవాడు కత్తితో కాక గుణపంతు చేస్తాడండి? ఇది తెలిసిన వాక్యం చెప్తున్నారంతా మాకు అనుకుంటున్నారా? మనకు వాక్య నిర్మాణం, ఏ శబ్దం ఎలా వాడుకోవాలి సంస్కృతంలో అది ముఖ్యం, ఎలా అనువాదం చేసుకున్నా అది ముఖ్యం. మంగళవాడు కత్తితోటి వెంట్రుకలను కత్తిరిస్తున్నాడు. నాపిత క్షురేణ క్షేషాన్ క్రింతది. ఎక్కడ ఏ శబ్దం ప్రథమ భక్తి వచ్చింది, ఎక్కడ తృతీయ భక్తిని ఉపయోగిస్తున్నాం, ఎక్కడ కర్మపదాన్ని ఉపయోగిస్తున్నాం, ఎక్కడ క్రియాపదాన్ని ఉపయోగిస్తున్నాం అది గమనించాలి. ఇక్కడ నాపిత కర్త, క్షురేణ కరణం, కేశాన్ కర్మ, కృంతతి క్రియ. కర్త, కరణం, కర్మ, క్రింతతి ఇవన్నీ ఉన్నాయి. కర్త, కర్మ, కరణం, క్రియాపదం ఇవన్నీ వచ్చాయన్నమాట. అందుకే ఎక్కడ ఏది వస్తుంది, ఏ వచనంలో పెట్టుకోవాలి అది కూడా గమనించాలి. ద్వివచనం ఎందుకు రాదు, అన్ని ఏకవచనంలో ఉన్నాయి. ఒకటి మాత్రం కర్మపదం మాత్రం బహువచనంలో ఉంది. ఏది? కేశాన్, కేశం, కేశవ్, కేశాన్. అర్థానుగుణంగా ఎక్కడ ఏది ఏ విభక్తిలో వస్తుంది, ఏ వచనంలో వస్తుంది, ఏది క్రియాపదం అది మనకు అర్థం కావాలన్నమాట. అస్తు. నాపిత క్షురేణ అంటే కత్తితోటి, కేశాన్ కేశాలను, క్రింతతి కత్తిరిస్తున్నాడు, వర్తమానం జరుగుతూ ఉంది పని, అందుకే క్రింతతి అని చెప్పుకున్నాం. నెక్స్ట్ చాకలివాడు వస్త్రాలను ఉతకాలి ఆదేశించాం. చాకలివాడు వస్త్రాలను ఉతకాలి. రజక వస్త్రాన్ని ప్రక్షాళయతు. రజక వస్త్రాలను ప్రక్షాళయతు ఉతకాలి. రజక వస్త్రాన్ని ప్రక్షాళయతు ఉతకాలి. నెక్స్ట్ వచ్చేసి కుమ్మరివాడు అంటే కుంభకారుడు కుండను తయారు చేస్తున్నాడు. కుండను తయారు చేస్తున్నాడు. కుంభకార ఘటం రచయతి. కుంభకారుడు కుండలు చేశాడు. ఘటమును అంటే కుండను రచయతి రచిస్తున్నాడు అంటే తయారు చేస్తున్నాడు, ఉత్పన్నం చేస్తున్నాడు. కుంభకార ఘటం రచయతి. ఘటం రచయతి. కుంభకార ఘటం రచయతి. నెక్స్ట్ 21వ వాక్యం కింద, దానిపైన 20వ వాక్యం ఉంది. లోహకారుడు ఇనుమును కొడుతున్నాడు. లోహకారుడు ఏం చేస్తాడు? బాగా వేడి చేసి దాన్ని కొడుతూ ఉంటాడు. ఎలా రావాలంటే, ఏ రూపంలో కావాలన్నా, ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో కొడుతూ ఉంటామట. అందుకే లౌహకార అంటే ఇనుము పని చేసేవాడు. లౌహం తాడయతి బాగా కొడుతున్నామట. లౌహకార లౌహం తాడయతి. లోహకార లౌహం తాడేది. లోహకార లోహం తాడయతి. లౌహం తాడయతి. లోహకార లోహం తాడయతి. లోహం లోహం రెండు చెప్పచ్చా మహోదయ? ఒకటి వృద్ధి అయిపోయింది అంటే ఏదో ఒకటి రాసుకోవచ్చు, ఒకటే ఉండాలి. లోహం అంటే కదండి, ఏంటండి? లోహం అంటే ఏ మెటల్ అయినా ఉండొచ్చు కదా, ఇనుము అనడానికి ఏమన్నారండి? అది దీని లోహం, ధాతులన్నీ వెళ్ళి దీనికి లోహకాల కింద వస్తాయండి, ఇనుముతో చేసేవాడి. దీన్ని లోహం అనేదని అంటామట. లోహం అంటే ఇనుము, లోహకాల అంటే ఇనుము పని చేసేవాడు. లోహం అది ఇనుము. లోహకార శబ్దం కలిపాము కదా, కర్త లోహకారుడు. ఓకేనా? లోహం అంటే ఇనుము అండి. ధన్యవాదాలు. అయహ అన్నా కూడా ఇనుమే కదండి. తీసుకోవచ్చు. సువర్ణ అన్ని వేరు వేరు పేర్లు ఉన్నాయండి దానికి. అనేక పర్యావరణ శబ్దాలు ఉన్నాయి ఇంకా కూడా. ఓకే, అస్తు. సో లౌహకార లౌహం తాడేతి అంటే బాగా కొడుతున్నాడు. నెక్స్ట్ కుంభకారుడు కుండను భూమి మీద పెడుతున్నాడు. కుంభకారుడు కుండను ఎక్కడ పెడుతున్నాడు? భూమి మీద పెడుతున్నాడట. భూమి మీద పెడుతున్నాడు. కుంభకార ఘటం భూమౌ స్థాపయతి. స్థాపితాన్ని ఉపయోగించాం. భూమి మీద పెడుతున్నాడు. కుంభకార ఘటం ఎక్కడ పెడుతున్నాడు? భూమౌ స్థాపయతి. భూమి మీద పెడుతున్నాడు. భూమౌ స్థాపయతి. భూమి మీద పెడుతున్నాడు. నెక్స్ట్ బాలకుడు వస్త్రాన్ని ధరిస్తున్నాడు.
బాలకుడు వస్త్రాన్ని ధరిస్తున్నాడు. బాలకః వస్త్రం ధారయతి. బాలకః కిం ధారయతి? వస్త్రం ధారయతి. 23వ వాక్యం. గురువు శిష్యుని ధరింపజేస్తున్నాడు అని అర్థం కాదండి. నిత్య ప్రత్యయం. ఏంటండి? ధారయతి అంటే నిత్య ప్రత్యయం రాదా? ధారయతి అంటే నిత్య ప్రత్యయం కదా. వచ్చిన అలాగే వస్తుంది, సామాన్యంగా ఉపయోగించి అలాగే వస్తుంది. ధరతి అనొచ్చు కదా. ధరతి అంటే ధ్రువధాతుని ఉపయోగించే ధారిధాతుని ఉపయోగించుకున్నా కానీ పైన అది అందుకు అది దీని కూడా తీసుకోవచ్చు. అది తీసుకోవచ్చు, ధారయతి కూడా తీసుకోవచ్చు. రెండిట్లో ఒకే అర్థం వస్తుంది. రూపం కొన్నింటిలో సమానంగా నిత్యప్రత్యయం వచ్చినా దయచేసి వచ్చినా అలాగే వస్తుంది. బాలకః వస్త్రం ధారయతి. నెక్స్ట్, లేదా నువ్వు పక్కన ధరతి కూడా రాసుకోండి, ఇబ్బంది లేదు. మీకు అది కూడా పెట్టాలంటే అది కూడా రాసుకోవాల్సింది, వాడుకోవచ్చు. ధరతి కూడా రాసుకోండి. అస్తు. నెక్స్ట్, గురువు శిష్యుణ్ణి ప్రేరేపిస్తున్నాడు. గురువు ఎవరిని ప్రేరేపిస్తున్నాడు? శిష్యుణ్ణి ప్రేరేపిస్తున్నాడు. శిష్యుడు గురువు శిష్యుణ్ణి ప్రేరేపిస్తున్నాడు. గురువు శిష్యం ప్రేరయతి. చెప్పున్నారు మనం ఆ శబ్దకోశం ధాతును. గురువు శిష్యం ప్రేరయతి. గురువు శిష్యం శిష్యుడిని ప్రేరేపిస్తున్నాడు. నెక్స్ట్ 24వ వాక్యం. అతడు భాషణం వినాలి. ఇక్కడ మళ్ళా శృధాతు వచ్చినాడ. అతడు భాషణం వినాలి. సహ భాషణం శృణోతు. సహ భాషణం శృణోతు. సహ భాషణం శృణోతు. నెక్స్ట్, నీవు విను. 25వ వాక్యం. అక్కడ తస్య భాషణం వస్తుందేమోనండి. అతడు వినాలి కదా. అతని యొక్క భాషను వినాలని చెప్పిన అతని యొక్క భాషను వినాలి అన్నా అనుకోండి, అప్పుడు తస్య భాష సున్నితం చెప్తాం. ఇక్కడ అతడు భాష చెప్తున్నాం. అతడు ఖాళీ కూర్చున్నా భాష వినొచ్చు కదా, ఏదో పాట వినొచ్చు కదా, పాట వినాలి. అతడు ఖాళీ కూర్చుని తిరుగుతూ ఉన్నాడు. అలాగే ఒకసారి సందర్భంలో వాక్యాన్ని ఉపయోగిస్తాను. అలాగా అతడు భాషను వింటే బాగుండేది, ఖాళీ కూర్చున్నాడు. ఇక్కడ ఆ సందర్భంలో ఆజ్ఞాపిస్తుంటాను, చెప్తుంటా ఇలా చేస్తే బాగుంటుంది. అలాగే సహ భాషణం శృణోతు. నీవు విను. త్వం శృణు. నీవు విను అంటే నీవు అంటే త్వం, శృణు అంటే విను. త్వం శృణు. త్వం భాషణం శృణు. త్వం వచనం శృణు. అలాగా త్వం శబ్దం శృణు. త్వం వేదం శృణు. ఓకే. నెక్స్ట్ 26వ వాక్యం చూడండి. నన్ను వినమంటావా? అహం శృణవాణి. నన్ను వినమంటావా? అహం శృణవాణి. స్లైడ్ మార్చండి. నన్ను వినమంటావా? అహం శృణవాణి. అహం శృణవాణి. అహం శృణవాణి. అతడు వింటాడు. అతడు ఏం చేస్తా అంట? అతడు వింటాడు. సహ శ్రోష్యతి. సహ శ్రోష్యతి. సహ శ్రోష్యతి అది భవిష్యత్ కాలం. శ్రోష్య వింటాడు, వినలేదు ఇంకా. సహ శ్రోష్యతి వింటాడు. నీవు వింటావు. నెక్స్ట్ వాక్యం. నీవు వింటావు. త్వం శ్రోష్యసి. త్వం శ్రోష్యసి. త్వం శ్రోష్యసి. నేను వింటాను. నేను కూడా వింటాను. నేను కూడా వింటాను. అహమపి శ్రోష్యామి. అహం అపి నేను కూడా. శ్రోష్యామి వింటాను. అహమపి శ్రోష్యామి నేను కూడా వింటాను. నేను కూడా వింటాను అంటే అహం అపి శ్రోష్యామి. అహపి శ్రోష్యామి. స్లైడ్ మార్చలేదు. మారుస్తానండి. అహం శ్రోష్యామి. ఇవి మనకు తెలుగు వాక్యాలకు సంస్కృతం యొక్క సమాధానం మనం చూసాము.
ఇప్పుడు నెక్స్ట్ అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు కొన్ని ఉన్నాయి. ఇది ఒక పేజీ ఉంది, ఇది ఒక పేజీ రాసేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నన్ను వినమంటావా, ఇంకో వాక్యాలు ఉన్నాయి ఇక్కడ. అస్తు, ఇక్కడ భూతకాలం యొక్క అతడు వింటాడు. అస్తు, ఇక్కడ కొన్ని వాక్యాలు ఇవ్వబడ్డాయి, అది వాళ్ళు రాసుకోండి. నన్ను వినమంటావా, అహం శృణవాన్ని రాసేసుకున్నాము. ఇక్కడ భూతకాలం యొక్క ప్రతిఫలం ఇచ్చారు. అతడు వింటాడు, అతడు వింటాడు. నన్ను వినమంటావా రాసేసుకున్నాము. అతడు వింటాడు భూతకాలం. సహ అశృణోత్, సహ అశృణోత్, సహ అశృణోత్, సహ అశృణోత్. నీవు వింటావు, నీవు వింటావు. త్వం అశృణోహ్, నీవు వింటా స్వాది, నువ్వు విన్నావు, వింటావు అనకూడదు. అతడు వింటాడు అని చెప్తాను. ఒక్క నిమిషం అండి. అతడు వింటాడుగా అంటే భవిష్యత్ కాలం అయిపోతుంది. ఇక్కడ ఏం రాసాము, ఒక్క నిమిషం అండి. మన వాక్యాలు కరెక్ట్ రాసాం, కానీ ఇక్కడ రాయడము భూతకాలం యొక్క రూపాలు రాయబడ్డాయి. అతడు వింటాడంటే మనం కరెక్ట్ రాసుకుంటాం. సహ శ్రోష్యతి, నీవు వింటావు. త్వం శ్రోష్యసి, నేను వింటాను. అహం శ్రోష్యామి, మేమందరము వింటాము. వయం శ్రోష్యామహ రాయండి. మేమందరము వింటాము. ఇది ఒక వాక్యం రాసుకుని అవన్నీ రాయొద్దు ఇప్పుడు, అవి భూతకాలం యొక్క అర్థాలు. మేమందరం వింటాము అంటే వయం శ్రోష్యామహ, వయం శ్రోష్యామహ, వయం శ్రోష్యామహ. ఆన్సర్స్ అన్ని రాయొద్దు. వయం శ్రోష్యామహ, వయం శ్రోష్యామహ. ఓకే, ఇవి మనకు 30వ వాక్యం చెప్పున్నాం. కానీ ఇక్కడ రాసుకున్నాం కాబట్టి సహ అశృణోత్ అంటే ఇప్పుడు రాసుకుని తప్పు లేదు. సహ అశృణోత్ అంటే అతడు విన్నాడు, భూతం జరిగిపోయింది, ఇప్పుడు రాసుకుని. అతడు విన్నాడు అంటే సహ అశృణోత్ రాయాలి. వింటాడు అంటే భవిష్యత్ కాలం అయిపోయింది. అతడు విన్నాడు అయిపోయింది, వినడం అయిపోయింది, అప్పుడు రాలి అతడు విన్నాడు అని చెప్పుకోవాలి. అతడు విన్నాడు అన్నప్పుడు సహ అశృణోత్. నీవు విన్నావు అన్నప్పుడు త్వం అశృణోః అలా పెట్టుకోవాలి. త్వం అశృణోః, త్వం అశృణోః. నేను విన్నాను, నేను విన్నాను, నేను కూడా విన్నాను అనుకోండి. అహమపి అశృణవం, 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 అశృణవం. రెండో రాసుకునేది దాని పక్కన డ్యాష్ పెట్టేదాం కదా, ముందు దానికంటే కూడా అశృణవం నా పూర్తి రాసుకోండి. నేను కూడా విన్నాను. అహం అపి, అపి శబ్దం యాడ్, కూడా శబ్దం యాడ్ చేసుకున్నాం కదా. నేను కూడా విన్నాను, సారీ, నేను కూడా విన్నాను అయిపోయింది. అహం అపి అశృణవం, అహం అపి అశృణవం. మేమందరం కూడా విన్నాము, మేమందరం కూడా విన్నాము అన్నప్పుడు వయం అశృణుమః, వయం అశృణుమః. వయం అశృణుమః, మేమందరము, వయం అశృణుమః, మేమందరము విన్నాము. వయం అశృణుమః, మేమందరము విన్నాము అంటే వయం అశృణుమః. ఓకే, ఇవి మనకు కొన్ని వాక్యాలు చెప్పుకున్నాము శుద్ధధాతును ఉపయోగించి. అస్తు, ఇప్పుడు అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలని అవి చూద్దాము. అంతకంటే ముందు ఒక విషయం ప్రస్తావిస్తాను మీకు. మళ్ళీ టైం ఏంది కాబట్టి అందరూ వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఏంటంటే ప్రస్తావన, మనకు గురు పూర్ణిమ రోజు మనకు న్యాయ దర్శనం అనే దర్శనం చెప్పుకుంటున్నాం. ఇది మహర్షి గౌతమ్ మహర్షి రచించినటువంటి శాస్త్రము. మహర్షి గౌతమ్ మహర్షి ఓన్లీ సూత్రాలు రచించారు. వాటి సూత్రాలకు అంటే అందరి ఋషులు కూడా సూత్రాలు రచించేది. మహర్షి కపిలైనా, మహర్షి పతంజలి అయినా, మహర్షి కనాదుడైనా, వీళ్ళు సూత్రకారులు అన్నమాట. ఆ సూత్రకారులకి భాష్యం వేరే వాళ్ళు రచించారు అన్నమాట. ఇక్కడ మహర్షి గౌతమ్ మహర్షి ప్రణీతమైనటువంటి గ్రంథం న్యాయదర్శనానికి భాష్యం, ఆయన రచించిన సూత్రానికి భాష్యము మహర్షి వాత్స్యాయన్.
పాత్సాయని పేరు విని ఉంటారు. ఆయన దానికి భాష్యం రచించారు అనమాట. ఆ గ్రంథాన్ని మనం చెప్పుకోబోతున్నాము గురు పూర్ణిమ రోజు, అంటే 13వ తేదీ, అంటే ఈ రోజే, అంటే ఈ దినం రోజు. అది ఎప్పుడు ఉదయం ఉంటుందన్నమాట. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. కాబట్టి గురు పూర్ణిమ రోజు ఆ గ్రంథం మొదలు పెడతాము. కాబట్టి చాలా మంది పుస్తకాలు, న్యాయదర్శన పుస్తకాలు తెప్పించుకున్నారు. ఇంకా తెప్పించుకోవాలనుకునే వాళ్ళు, ఎవరైనా చదువుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ పుస్తకం తెప్పించుకోండి. లేకపోయినా మీకు పుస్తకాలు మాకు సంస్కృతం రాదనుకోదు, ఈ పుస్తకం చదివిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు కూడా మీరు దాంట్లో అర్హులే అండి. ప్రతి ఒక్క, ఎందుకంటే మీకు శబ్ద పరిచయం, వాక్య పరిచయం ఇవన్నీ అర్థమయ్యాయి. ధాతులు అంటే ఏమిటి, క్రియాపదాలు అంటే ఏమిటి, ప్రత్యయాలు అంటే కొంచెం అవగాహన ఉంది. కాబట్టి అక్కడ చెప్తుంటే మీకు ప్రతి ఒక్కరికి వాక్య నిర్మాణం, అక్కడ ఎందుకు సంస్కృతంలో అనువాదం చేస్తూ ఉంటాం కాబట్టి మీకు వాక్య నిర్మాణం కూడా వచ్చేస్తుంది, వాక్య పద ప్రయోగం మీకు తెలిసిపోతున్నమాట. దాన్ని తెలుగులో అనువాదం చేస్తాం కానీ మొత్తం భాష్యమే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ మన రచనావాద కౌముదిలో, ప్రారంభిక రచనావాద కౌముదిలో ఉన్నాము, వాళ్ళంతా కూడా అది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అది న్యాయదర్శనం అంటే తర్కశాస్త్రం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక గ్రంథము, తర్కశాస్త్రం కూడా చాలా. ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడం కోసమే న్యాయముక్తావళి, తర్కశాస్త్రము, న్యాయమంజూష, ఇటువంటి చాలా గ్రంథాలు ఉన్నాయన్నమాట. మన మూల గ్రంథాన్ని, మహర్షి చెప్పినటువంటి గ్రంథాన్ని ఏవైతే ఉందో, వైదిక సిద్ధాంతానుసారంగా షడ్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో, షడ్ దర్శనాల్లోంచి ఇది ఒక దర్శనం, న్యాయ దర్శనము. అది మనం చెప్పుకోబోతున్నాము. అదంతా సంస్కృతంలో ఉంటుంది, దానికి అనువాదం చేస్తాము. కాబట్టి మీరంతా కూడా అది ఇంట్రెస్ట్ గా ఉండేవాళ్ళు, అది దాదాపుగా ఒక 5 నెలల వరకు ఉంటుంది కంటిన్యూగా. 5 నెలల వరకు టైం పట్టొచ్చు పూర్తి అయిపోవడానికి. కాబట్టి మీరంతా కూడా అది చదువుకోవాలంటే ఆధ్యాత్మిక గ్రంథాన్ని దాంట్లో మీరంతా కూడా పాఠంలోకి రావచ్చండి. కాబట్టి ఇదే లింక్ ఉంటుంది, లింకు మారదు. లింకు మీద ఒక లింకు మాట అన్నిటికీ మనకు సంవత్సరం యావత్ ఇదే లింక్ ఉంటుంది. లింకు ఎప్పటికీ మారదు, అన్ని పాటలు ఒకే లింక్ ఉంటుంది మనకు. కాబట్టి ఈ పాఠం ఎప్పుడు నడుస్తుంది? గురు పూర్ణిమ రోజు ఉదయము 8 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. అంటే ప్రతిరోజు ఆ పాఠం 8 గంటల 9 గంటల వరకే ఉంటుంది. కాబట్టి మీరు ఆ పాఠంలో ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాల్గొనవచ్చు. ఎవరైనా కూడా అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే అనువాదం చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరికి మాకు సంస్కృతం రాదు అనుకోవద్దు, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అది ఆధ్యాత్మిక గ్రంథం చాలా ఉపయోగపడుతుందన్నమాట. అది ఎందుకంటే మోక్ష శాస్త్రం. మోక్షాన్ని అంటే మనకు ఈ సంసార దుఃఖాలను తొలగించుకొని ఏ రకంగా మనము మోక్షానికి వెళ్ళగలుగుతాము. ఈ శాస్త్రంలో ముఖ్యంగా ప్రమాణాన్ని ఆధారం చేసుకొని చెప్పడం అంట. అంటే మనకి ఏదైనా కానీ ఒక విషయం చెప్తున్నా అంటే ప్రమాణం ఉండాలి, ప్రామాణికత ఉందంటే మనం నమ్ముతామట. ఈ విషయాన్ని, ఈ వాక్యాన్ని ఒక గురువుగా చెప్పామంటే ఒక నమ్మకం. అది ఒక వ్యక్తి, సామాన్య వ్యక్తి చెప్పామనుకోండి, మనకి నమ్మకం ఉండదు. అలాగా ఈ న్యాయదర్శనం ఏం చెప్పింది? ఆత్మ పరమాత్మ విషయంలో, ఈ బ్రహ్మాండ విషయంలో, సృష్టి విషయంలో, మోక్ష విషయంలో ప్రమాణపూర్వకంగా మాట్లాడుతున్నామట. అన్ని ప్రామాణికంగా సమానం చెప్తుంది, తర్కపూర్వకంగా సమానం చెప్తున్నామట. కాబట్టి ఇది ప్రమాణ ఆధారం చేసుకొని ముక్తి యొక్క విషయాన్ని చెప్పబడింది అన్నమాట. యోగ దర్శనంలో అయితే అష్టాంగ యమ నియమాల ఆధారం చేసుకొని ముక్తి యొక్క విషయం చెప్పబడింది. సాంఖ్య దర్శనంలో బ్రహ్మాండాన్ని, ప్రకృతి యొక్క రహస్యాన్ని విషయాన్ని తీసుకొని చెప్పబడింది. అలాగా వైశేషిక దర్శనంలో పదార్థాన్ని తీసుకొని ముక్తి యొక్క రహస్యం చెప్పబడింది. అలాగే వేదాంతంలో కేవలం ఈశ్వరు యొక్క తత్వాన్ని తీసుకొని ముక్తి యొక్క విషయం ప్రస్తావించబడింది. అలాగా ఇక్కడ ఈ న్యాయదర్శనంలో ప్రమాణ ఆధారంగా చేసుకొని మనకు ప్రమాణం యథార్థంగా మనకు తెలిస్తే తర్కపూర్వకంగా, వితర్కపూర్వకంగా అది మనకు యథార్థంగా నిరూపిస్తుందన్నమాట. నిరూపించితే ఇది కరెక్ట్ గా ఈ సిద్ధాంతాన్ని మనం స్వీకరించాలి, ఈ సిద్ధాంతం ప్రకారం మనం వెళ్ళాలి అనే ప్రమాణం ద్వారా మనకు ఈ శాస్త్రం మనకు ముక్తి యొక్క విషయాన్ని సంబోధిస్తుంది, ముక్తి యొక్క విషయాన్ని ప్రస్తావిస్తుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక గ్రంథాన్ని మీరు ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనవచ్చు. అనుకూలంగా ఉన్న వాళ్ళంతా కూడా ఈ దర్శనం చదువుకోవడం కోసం ప్రయత్నం చేయండి. అస్తు. ఇందులో గురుగారు జీ చెప్పండి. ప్రౌఢ రచన అనువాదకం ఇది మొదలు పెడతారండి ఇది అయిపోయాక? ఇది ఈవినింగ్ క్లాస్ లో చదువుతున్నది. ఉదయం మనకు దర్శనాల క్లాస్ నడుస్తూ ఉంటాయి. ఈవినింగ్ క్లాస్ లో మనకి ఇది అయిపోయిన తర్వాత, ఈ ప్రారంభిక రచనావళి కౌముది అయిపోయిన తర్వాత మనకు వర్ణోచ్చరణ శిక్ష అని ఉంటుంది ఒకటి, అది చెప్పుకుంటాము. అది అయిపోయి ఒక 1 వీక్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ప్రౌఢ రచనావళి కౌముది పెట్టుకుంటే ఇదే టైంలో అది మొదలు పెట్టుకుంటామండి. ఇది అయిపోయిన తర్వాత ఇది వారం రోజుల్లో అయిపోతుందండి. ఇది ఒక వారం, అదొక వారం, ఒక 20 days పడుతుంది. ఈ నెలాఖరు వరకు పడుతుంది. ఆ రకంగా నెక్స్ట్ మంత్ లో మనం ప్రౌఢ దర్శనావళి కౌముది మొదలు పెట్టుకుంటామండి. ధన్యవాదాలు జీ. అస్తు. సో అది ప్రౌఢ రచనానువాద కౌముది పుస్తకాలు లేవండి మా దగ్గర. జీ తెప్పిస్తాను. ఆ టైంకి మీకు ఇది అయిపోయిన తర్వాత మీకు ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీ అడ్రస్ చెప్పి మేము చెప్పిస్తాము. ఓకేనా? దానికోసం మీరు
ముందు ప్రస్తావన చేస్తాం, అది తెప్పిస్తామండి. ఓకేనా? ఎవరికి కావాలన్నా మేము డేట్ చెప్తాను, నెంబర్ చెప్తాను, తెప్పించుకోవచ్చు. ఓకే, ఇబ్బంది లేదు. ఓకే, విషయ ప్రస్తావన చెప్పాను. అది గురు పూర్ణిమ మొట్టమొదటి రోజు అనేక మంది గురువులు వస్తారండి. మాకు చెప్పిన గురువులు ఇంకా వేరే గురువులు ఉన్నారు. మొట్టమొదటి రోజు గురువుల యొక్క గురు పూర్ణిమ కాబట్టి ఆ గురు పూర్ణిమ రోజు గురువుల యొక్క ఉపదేశం ఉంటుంది. ఆ రోజు ప్రారంభం రోజు చాలా మంది వస్తారు. అక్కడ ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి గురువులు వచ్చేస్తారు. ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి దాదాపుగా ఒక ముగ్గురు నలుగురు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు మొట్టమొదటి గురు పూర్ణిమ రోజు గురువుల యొక్క ఉపన్యాసాన్ని మనం ఆస్వాదిద్దామండి. వారి యొక్క అమృత వచనాలను మనం స్వీకరిద్దాము. అస్తు. సో అది గుర్తు పెట్టుకోండి. 13వ తేదీ గురు పూర్ణిమ రోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు కక్ష నడుస్తూ ఉంటుంది. న్యాయదర్శనం క్లాసులు. పుస్తకాలు లేని వాళ్ళు నిదానంగా తెప్పించుకోవచ్చు. మీకు స్లైడ్ మీద పెడుతూ ఉంటాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. అది గ్రూపులు కూడా పంపిస్తూ ఉంటాము. అవకాశం ఉన్న వాళ్ళు తర్వాత మీకు అవకాశాన్ని బట్టి, మీకు అర్థమయ్యే రీతిని బట్టి తర్వాత ముందుకు వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి ప్రారంభంలో వినొచ్చు, ఎవరికైనా అర్థమవుతుంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయండి. అస్తు. ఇప్పుడు కొన్ని అశుద్ధ వాక్యాలు, శుద్ధ వాక్యాలు ఉన్నాయి. అవి మనం రేపు చెప్పుకుందామండి. చూడండి, పుస్తకం మీకు కనిపిస్తుంది. న్యాయదర్శనం పుస్తకం ఇది. మహర్షి గౌతమ్ ప్రణీతమైనటువంటి వాత్స్యాయన భాష్య సహితం. ఈ పుస్తకం ఇలా ఉంటుంది. మీకు రోజు PDF పంపిస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ముందునే. మీరు కావాలంటే అవసరం బట్టి ఒకేసారి కాకుండా చిన్న చిన్న ఫోటో కాపీ తీసుకోవచ్చు జిరాక్స్ సెంటర్లో కూడా, లేదంటే పుస్తకం తెప్పించుకోవచ్చు. కాబట్టి ఈ పుస్తకంలో ఉండే విషయాన్ని మనము సంస్కృతంలో ఉంటుంది, మొత్తము హిందీలో కూడా ఉంటుంది. హిందీ వచ్చిన వాళ్ళు బాగా ఇంకా దీన్ని ఉపయోగించుకోవచ్చు. దాని అర్థం ఎక్కడ అర్థం కాంది కాబట్టి దానికే మనం అనువాదం చేస్తాం కాబట్టి తెలుగులో ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ పుస్తకం మనం చెప్పుకోబోతున్నాం. కాబట్టి ఈ పుస్తకాన్ని దీంట్లో ఏముంటుంది, దేని గురించి? ముక్తి యొక్క విషయాన్ని, జీవాత్మ సంసారం తెలుసుకొని ముక్తి వైపు పరమాత్మ యొక్క దర్శనం ఎలా చేసుకోగలుగుతుంది, ఆత్మ సాక్షాత్కారం పరమాత్మ సాక్షాత్కారం ఎలా చేసుకోగలుగుతుంది అనే విషయాన్ని చెప్పబడుతుందండి. కాబట్టి ఏదో చెప్తుంది ప్రామాణికంగా చెప్తుంది, ప్రమాణ ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం ఇవన్నీ కదా. ఆ ప్రమాణ ఆధారంగా మనకు ఆ విషయాన్ని ఆత్మ పరమాత్మ విషయాన్ని ప్రస్తావిస్తున్నమాట, నిరూపిస్తుంది వితర్క పూర్వకంగా. ఇప్పుడు సామాన్యంగా మనకి తెలియదు ఏంటి, ఈశ్వరుడు ఉన్నా లేదా, ప్రతి ఒక్కరి సందేహం అన్నమాట. ఈశ్వర హస్తివా నాస్తివా, కనిపించడు కాబట్టి ఏంటి దాని యొక్క అస్తిత్వం ఉంది, అందుకే జగత్తు నడుస్తుంది కొంత అలా ఉంటదు. వాళ్ళకి ఎలా చెప్పగలుగుతాం మనం సమాధానం, తర్కపూర్వకంగా ఎవరికి ఎలా సమాధానం చెప్పగలుగుతాం, అది ప్రామాణికంగా చెప్పగలుగుతాం అన్నమాట. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరు చెప్పాం కదా, ప్రతి ఒక్కరి మాట వినమాట. మన ఆప్తులు పెద్దలు మనకు పూజనీయులు ఎవరైనా చెప్పాం కూడా ఆ విషయాన్ని ఏదైనా మనం నమ్ముతాం అన్నమాట. అలాగా ఇక శాస్త్రం చెప్తుంది, మనకి వేదం చెప్తుంది. అది తర్కపూర్వకంగా మనకు క్రమబద్ధంగా ఒక విస్తృతంగా నిరూపిస్తున్నాడు. ఎలా ఏ విధంగా ప్రమాణపూర్వకంగా వేద మంత్రాలతోటి తర్కపూర్వకంగా లౌకిక సిద్ధాంతం ప్రకారంగా లౌకిక దృష్టాంతాలతోటి వాటి తర్కాన్ని పూర్వకంగా మనకు నిరూపిస్తుంది. కాబట్టి దీని ప్రకారంగా మనం ఈ యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఈ ముక్తి యొక్క విషయాన్ని, ఆత్మ పరమాత్మ యొక్క విషయాన్ని, అప్పుడు మనకు వాటి పట్ల శ్రద్ధ నిష్ఠ కలగడం వల్ల దానికోసం ప్రయత్నం చేసి మనం ఆత్మ పరమాత్మ విషయం వైపు, ముక్తి వైపు, మోక్షం వైపు, పరమానందం వైపు మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అండి. కాబట్టి షడ్ దర్శనాలు ఇది ఒక దర్శనం, న్యాయ దర్శనం. అస్తు మహోదయ. బ్రహ్మసూత్రాలు లాగా ఉంటుందా ఇది కూడా? అలాగే అండి, సేమ్ బ్రహ్మసూత్రాలు లాగానే ఉంటుంది. ఎన్ని దర్శనాలు కూడా ఆ బ్రహ్మ కోసమే ప్రస్తావిస్తున్నాయి. అదే చెప్తున్నాయి, బ్రహ్మసూత్రాలు బ్రహ్మనే ముఖ్యంగా కేంద్రంగా పెట్టుకొని చెప్పబడింది. వీటి ఆ బ్రహ్మతత్వాన్ని చెప్పడం కోసం, నిరూపించడం కోసం ప్రమాణ ఆరాధన చేసుకుంటూ చెప్పబడింది అన్నమాట. ప్రమాణ శబ్ద ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం అలాగా ఆ రకం చెప్పబడింది. మీకు ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ పుస్తకం కనిపిస్తుంది, న్యాయదర్శనం అని చెప్పి కింద భాష్యం ఉన్నాడు. ప్రమాణతో అర్థాపత్తౌ ప్రవృత్తి సామర్థ్యాత్ అర్థవత్ ప్రమాణం. అట్లా ప్రమాణ ఆరాధన చేసుకుని ఈ వ్యాఖ్యానం చేయబడుతున్నమాట, భాష్యం చెప్పబడుతున్నమాట. అది నిదానంగా ఒక్కటి అది మనం చూస్తామండి, సందర్భాన్ని బట్టి మీకు చెప్తాను. ఓకేనా? సో ముందు ఒక సూచన మీకు తెలియజేశాను కాబట్టి దాని ప్రకారంగా అనుకూలంగా ఉన్న వాళ్ళంతా ప్రయత్నం చేయండి. అస్తు. సో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. కొంచెం ప్రారంభంలో మీకు అలా అనిపించవచ్చు, నిదానం వెళ్ళే కొద్ది ప్రతి విషయం అర్థమవుతుంది. కానీ ప్రారంభం మీకు తెలుసుకొని జిజ్ఞాస నిష్ఠ ఉంటే చాలండి, అన్ని ఆటోమేటిక్ అర్థమవుతాయి. కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి అనుకూలంగా ఉన్న వాళ్ళంతా ఈ గ్రంథాన్ని చదవడం కోసం ప్రయత్నించండి. ఇంకోటి, ఒకవేళ ఆ టైంలో మీకు అనుకూలంగా లేదనుకుంటే ఏ రోజు పాఠం ఆ రోజు మీకు అప్లోడ్ అవుతుంది.
యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది. మన ఛానల్ ఏదైతే ఉందో అక్కడ కూడా మీరు వినొచ్చు అనమాట. ఒకవేళ అనుకూలంగా లేదు, మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఉదయం టైంకి మాకు అనుకూలంగా లేదు, జాబ్స్ కి వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు, స్కూల్కి వెళ్ళాలి, ఇంకెక్కడ వ్యక్తిగతంగా వాళ్ళ పనులకు వెళ్ళాలనుకునే వాళ్ళు, ఇది ప్రతిరోజు ఏదో పాట ఆ రోజు దాదాపుగా ఆ రోజు నైట్ కల్లా అప్లోడ్ అయిపోతుంది. మీరు అలా కూడా వినవచ్చు అనమాట. యూట్యూబ్ ఛానల్లో అక్కడ ఉపయోగించుకోవచ్చు. మీరు అక్కడ కూడా చదువుకోవచ్చు ఇంట్రెస్ట్ గా ఉండే వాళ్ళంతా కూడా. ఈ పేజీ నంబర్ ఎంత అండి? గురుగారు మీ అనుమతి ఒక చిన్న విన్నపం. చెప్పండి. ఆవిడెవరో బ్రహ్మసూత్రాలు లాగా ఉంటాయా అని అడిగారు. ఏ దర్శనాన్ని అంటే ఇది ఛాత్రులందరికీ ఏ దర్శనాన్నైనా ఆ దర్శనం లాగే ప్రస్తుతానికి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మనకి ఏదో ఒక దర్శనమో ఏదో బ్రహ్మసూత్రాలో అద్వైతమో తెలిసింది కనుక ఆ పర్స్పెక్టివ్ నుంచి ప్రశ్నలు మాత్రము దయచేసి క్లాసులో అడగద్దండి. అది లాస్ట్ టైం కూడా ఇది నేను చెప్పడం జరిగింది. మళ్ళా గురువుగారు కొత్త దర్శనాన్ని మొదలెడుతున్నారు కనుక రికార్డింగ్ లో డిస్టర్బెన్స్ రాకుండా గురువు గారిని కానీ మనం మిస్ అయిపోతే క్లాష్ వచ్చిందంటే ఇంకా అది ముందుకి వెళ్ళడం అన్నది కష్టమైపోతుంది. రికార్డింగ్ చాలా ఇబ్బందికరంగా. సో ఇది నా సైడ్ నుంచి ఛాత్రులందరికీ ఒక విన్నపం. అలాగ వినగలిగితేనే అంటే ఒక ఓపెన్ మైండ్ తోటి వినగలిగితేనే మనం ఏ దర్శనాన్నైనా అర్థం చేసుకోగలుగుతాం. అదండి. అస్తు మహోదయ. అవును మహోదయ, మీరు చెప్పేది ఏకీభవిస్తాను. ఆయన చెప్పేదాన్ని మనం అడ్డం పట్టే కనుక ఆయన ఏం చెప్పదలుచుకున్నారో మనం పూర్తిగా వినలేం. వస్తున్నాయి, అన్ని విషయాలు వస్తాయండి. కొంచెం ధైర్యంగా ఉంటే ప్రతి దానికి సమాధానం. ఒక నిమిషం మ్యూట్ లో పెట్టేసండి. ప్రతి దానికి సమాధానం దొరుకుతుందండి. కొంచెం మనం ధైర్యంగా ఒక క్రమంగా వెళ్తుంటామాట. అన్ని ఒకే తత్వాన్ని బోధిస్తాడు. అది అర్థం చేసుకునే రకరకాల ఒక్కొక్క ఋషి ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకొని మనకు అది సమస్త ప్రాణుల కోసం అర్థం చేసుకోవడానికి పద్ధతులు చెప్పారన్నమాట. ఒక్కరు ఒక తత్వం మీద వాళ్ళు నిష్ఠ ద్వారా వాళ్ళ ఏకాగ్రతను పొంది ఒక్కొక్క విషయం ఒక రకంగా ప్రస్తావించారు. కాబట్టి ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. కాబట్టి మీరు ధైర్యంగా ఓపికతో వింటూనే ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. అది మీకు రావాలి. జీ చంద్రకళ గారు ఏం చెప్తున్నారు? లేదండి, ఏం లేదు. మధ్యలో ఏదో చెప్తున్నారు. అస్తు. సో ఆ రకంగా ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ఇబ్బంది లేదు. కాబట్టి నీలో ఉండే ఒక శ్రద్ధ నిష్ఠ అనేది ఉంటే చాలు, అందరికీ అర్థమవుతుంది. అది ఎందుకంటే ప్రతి సూత్రం యొక్క అర్థ భావన ఈసారి ప్రస్తావిస్తూ వెళ్తామండి. ఏ సూత్రం అభిప్రాయం ఏంటి, ఆ అర్థం యొక్క సూత్రం యొక్క అర్థం, దాని యొక్క సారాంశం గుర్తుపెట్టుకుంటే మీకు బాగా అర్థం అవుతుంది అన్నమాట. కాబట్టి దానికోసం మీరు ప్రయత్నించేది చాలా రోచకంగా ఉంటుందండి. చాలా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏదైనా గ్రంథం చూస్తే ఋషులు ఈ గ్రంథం తపస్సు చేసి ఇంత రకంగా మనకు మానవాళికి చెప్పారంటే అది ఎంతో ఉపయోగకరమైనది. సామాన్య విషయాలు ఎవరు ప్రస్తావించామట. ఒక ఋషి ప్రస్తావిస్తుంటే అది ఆత్మకు ఎంతో ఉపయుక్తమైనదే చెప్తున్నామట. వాళ్ళు ఇంత కష్టపడి వాళ్ళు ఏమో విషయం చెప్తున్నా అంటే అది మానవ మాతృకి అత్యంత ఉపయుక్తకరమైంది. ఎందుకంటే ఈ సమాజంలో ఈ సంసారంలో ఉంటూ మనం అనేక ఒడిదుడుకులను కష్ట సుఖాలు అనుభవిస్తున్నాం. వీటి కష్ట సుఖాల నుంచి విముక్తి ఎలా కలుగుతుంది, మోక్షం ఎలా కలుగుతుంది, ఆత్మ పరమాత్మ విషయం ఎలా తెలుసుకుంటాం, ఎప్పుడు ఒకే స్థానంలో ఉండకుండా ఇంకా ముందుకు ఎలా ప్రగతిని ఎలా పొందగలుగుతాం అనే విషయాన్ని మానవ జీవనం యొక్క సార్థకం చేసుకోవడం కోసం మనకి ఈ శాస్త్రాలు మనకు బోధిస్తున్నాయండి. అస్తు. అది మీకు ఒక అదృష్టం, గొప్ప అవకాశం మీకు కలిగింది. మూల గ్రంథాలు చెప్పేవాళ్ళు ఎవరు లేదండి ఇక్కడ. మనకంతా ఏదో ఒకటే సిద్ధాంతం పట్టుకొని లేదంటే ఈ మూల గ్రంథాలు చదవడమే లేదంటే సామాన్య సంస్కృతం వరకు మనం సీమితం అయిపోయాడు. అది కూడా అది ఏదో మనకు సామాన్య సంస్కృతంలో ఉంటే అది మనకు గొప్పగా భావిస్తున్నాం. చాలా తెలుసుకోవాలి, చాలా ఉంది. అది జస్ట్ ఒక నిమిత్తం. మనకు ఆదిపోతున్నటువంటి సమయంలో అది దీపం ఎలా ఉందో ఆ దీప సహాయంతో మనం ఇంకా ముందుకు వెళ్ళడం కోసం అట. అది ఒకటి సామాన్య సంస్కృతం అనేది. దాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలాంటి అవకాశం మీ అందరికీ లభించింది. సామాన్య విషయం కాదు దీంట్లో కూర్చోవడం అంటే. కాబట్టి ఆ ఋషి యొక్క గ్రంథాన్ని మనలో దాంట్లో మొత్తం 100% అర్థం కానీ దాంట్లో ఒక 30% అర్థమైన జన్మకు మనం ధన్యం అనుకోవాలి. మహర్షి చెప్పిన సూత్రాల్లోంచి దాంట్లో కొన్ని సూత్రాలు కూడా మనం ఒక 30% అర్థం చేసుకోవాలి, భావాన్ని కూడా అర్థం చేసుకోగలిగిన మన జన్మ ధన్యమైనట్టే అనమాట. వాళ్ళు ఇంత తపస్సు చేసి సమాధి కోసం అన్ని త్యాగం చేసేసి ఆ బ్రహ్మతత్వాన్ని పరమాత్మ యొక్క తత్వాన్ని ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఈ రహస్యాన్ని చెప్పారంటే అది సామాన్య విషయం కాదు. ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకున్నామంటే అది నిజంగా ఆ గురువు యొక్క కృప, ఆ ఈశ్వరి యొక్క ఆ సాన్నిధ్యం, అనుగ్రహం లేకపోతే అది సాధించాలని. కాబట్టి ఎంతో అదృష్టం చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశం కలిగింది. కాబట్టి వీటిని మూల గ్రంథాలు ఎవరు చెప్పేవాళ్ళు ఎక్కడ కూడా లేదన్నమాట.
సామాన్యంగా పేర్లు వినే వాళ్ళకి చాలా మంది పేర్లే తెలియదు. చాలా పేర్లు విన్నా కూడా అది కేవలం నామవాచకం వరకే స్థిమితం అయిపోయింది, కానీ దాన్ని లోపల చేసుకుని వెళ్ళి చదివాలి. ఎవరి సంస్కృతం చాలా కష్టము, చాలా మనకి అర్థం కాని ఆధ్యాత్మిక విషయాలు చాలా సూక్ష్మమైనది అనుకుంటాం. ఏ సూక్ష్మం కాదు, ఏదో శక్యమవుతుందో ఋషులు అవి ఉపదేశిస్తాయి. సామాన్యంగా అర్థం కాదు ఎప్పుడు ఉపదేశించరు. కాబట్టి మనకు కొంచెం నిష్ఠాగా మనం క్రమంగా వింటుంటే ఏదే అర్థం అవుతుంది. మనం వాటిపై శ్రద్ధ చూపించడం లేదు కాబట్టి మనకు అర్థం కావడం లేదు. కానీ ప్రతి ఒక్కరికి అర్థం చాలా సరళంగా ఉంటాయి, అంత ఆనందాన్ని కూడా ఇస్తామంటే చదువుతూ ఉంటుంది, అర్థపూర్వకంగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి అది మూడో భవిష్యత్తులో చూస్తారు. కాబట్టి దానికోసం శ్రద్ధ నిష్ఠ పెట్టుకుని మనకు 100% నాకు ఈ దర్శనం నుంచి ఒక్క వాక్యం వచ్చినా కూడా నా జన్మ ధన్యం అవుతుంది. ఒక్క వాక్యం చెప్పని ఏ మనిషిని, ఏ వాక్యం, ఏ శబ్దం, ఏ అక్షరం నిన్ను మార్చేస్తుందో. అందుకే శబ్ద బ్రహ్మ నిష్ణాత స పరబ్రహ్మాది గచ్చిత అని చెప్పి వాక్యం వస్తుంది. ఒక శబ్దం యొక్క ఒక అక్షరం, ఒక వాక్యం, ఒక శబ్దం తెలుసుకున్నా కూడా పరమాత్మ తెలుసుకోవచ్చు అన్నమాట. చెప్పండి, ఏ ఒక్క అడ్డంకు ఉంటుందా, ఆ ఒక అడ్డంకు దీని ద్వారా మనకి, ఈ శాస్త్రం ద్వారా మనకు తొలగిపోయిన కొన్ని మన జీవితంలో ఒక్క విషయం మార్పు వచ్చినా అన్ని మార్పులు వచ్చేస్తాయి. మనలో ఉండే అవగుణాల్లో ఒక్కటి మార్చుకోగలిగినా మిగతా అవగుణాలను ఆటోమేటిక్ గా మొత్తం తొలగిపోతాయి అన్నమాట. అన్ని తొలగించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కటి మీద యథార్థంగా ఆచరించడం మొదలు పెట్టాలంటే, యథార్థంగా బోధపడిందంటే మిగతావన్నీ ఆటోమేటిక్ దాన్ని అనుసరిస్తూ వస్తాయి. కాబట్టి ఆ ఒక్క అక్షరం, ఒక శబ్దం, ఒక వాక్యం ఎప్పుడు ఏ రకంగా మనం మార్పు చేస్తుంది చెప్పలేమాట. కాబట్టి నిష్ఠాగా శ్రద్ధగా మనం వింటుంటే పరమాత్మ యొక్క అనుగ్రహం, గురువుల యొక్క అనుగ్రహం, మనకు అపౌరుషమైనటువంటి వేద జ్ఞానం అనేది కూడా మనకు త్వరగా అది మనకు సిద్ధిస్తుంది. దాని యొక్క జ్ఞానం కూడా మనం ఆస్వాదించవచ్చండి. అస్తు. మిగిలిన శాస్త్రులందరికీ ఒక ఇది అండి, బేసిక్ గా ఈ దర్శనాల్ని మాత్రము తెలుగులో చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరు లేరండి. మీరు యూట్యూబ్ లో కూడా మీరు చూడలేరు. మహా చూస్తే పతంజలి యోగ సూత్రాలని ఒక 10 వీడియోలో 15 వీడియోలో ఉన్నాయి. హిందీలో అయితే మాత్రము ఆచార్య సత్యజిత్ రే గారు చెప్పినవి, అలాగే ఆచార్య ప్రద్యుమ్న గారు చెప్పినవి ఉన్నాయి. తెలుగులో మాత్రము ఈ దర్శనాలను ఈ రోజు ఎవరు బోధించట్లేదండి. అందువలన ఇది ఒక రకమైన అదృష్టమనే మనము అనుకోవలసినటువంటి పరిస్థితి. గురువు గారు ఎంతో సమయాన్ని వెచ్చించి మనకి ఈ దర్శన శాస్త్రాలని మన ముందుకు తీసుకురావడం అంటే మన అదృష్టంగా భావించాలి. అందువల్ల క్లాసుల్ని ఒక నిబద్ధతతోటి మనము నడిపిద్దాము. మనం అందరము కూడాను మధ్యలో క్వశ్చనింగ్ వేస్తే మాత్రం డెఫినెట్ గా అది ఏదో గురువు గారు టైం ఇస్తున్నారు, చివరిలో 10 నిమిషాలు 5 నిమిషాలు అడగండి అని. వారికి సమయం అయిపోతున్నా కూడా వారు మాట్లాడుతూనే ఉన్నారు పాపం. సో క్లాసులు మొదలైన తర్వాత మాత్రం మనం ఒక రకమైన నిబద్ధతతో ఉండి అంతా అకాడమిక్ చేసుకుందాం, వీలైనంత వరకు సంగ్రహిద్దాం పాఠ్యాంశాన్ని. గురువు గారు అన్నట్టు ఏ జన్మకి ఏది ప్రాప్తం అవుతుందో అది ప్రాప్తస్య ప్రాప్తి అస్తు. ధన్యవాద. సో అంటే ప్రశ్నలు అడగకూడదని కాదు మన ఉద్దేశము, అడగొచ్చండి. లాస్ట్ సమయం ఉంటుంది, ఇంకా తర్వాత సమయం ఉంటుంది. కాబట్టి మధ్యలో మనకు ఒకరి చిన్న చిన్న ప్రశ్న అడుగుతుంటే మధ్య చాలా మంది ఉంటాం కానీ డిస్టర్బెన్స్ అవుతుంది. అది మన మనసులో గుర్తుపెట్టుకోవాలని చెప్పి అలా చెప్పారు వారు. ప్రశ్న అందరూ అడగొచ్చు, అడుగుతూ ఉంటారు. తర్వాత పాఠంలో కాకుండా పాఠం అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మనకు టైం ఉంటుంది. తర్వాత కూడా అయిపోయిన తర్వాత కూడా మనకు అవకాశం ఉంటుంది. ఎవరైనా ఎటువంటి ప్రశ్న అడగవచ్చు. కాబట్టి మనం ఒక సమూహికంగా ఉన్నప్పుడు మన సమూహంలో ఒక నియమాన్ని పాటిద్దాము. తర్వాత మనకు శంకా సమానం కూడా ఉంటుంది. మీరు తర్వాత అడిగితే అది మనకు అవకాశం ఇచ్చినప్పుడు దాని శంకా సమానం కూడా మనం సాధ్యమైనంత ప్రయత్నం చేస్తామండి. అందరూ కూడా ప్రశ్న ఎటువంటి ప్రశ్న అడగవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, అది మనంతా ముందు నియమపూర్వకంగా ఒక సమూహంలో ఉన్నప్పుడు, క్లాసులు ఉన్నప్పుడు ఒక నియమాన్ని పాటిద్దాం. యోగిగా చెప్పారు సార్. ఈ పేజీ నెంబరు మా దాంట్లో కనపడుతుంది సార్. ఇది మాది వాత్స్యాయన న్యాయదర్శిని వ్యాఖ్యాయన భాషని ఉంది. అది ఇక్కడ మన పుస్తకాలు తెప్పించాలండి. ఈ న్యాయదర్శనం నేను తెప్పించుకున్నా సార్. ఇది పుస్తకం నా దగ్గర ఉంది ఇప్పుడు. ఈ పేజీ నెంబర్ ఎంత చెప్పండి సార్. మొట్టమొదటి పేజ్ ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుందండి. ఓకేనా, మీకు చూపిస్తాం. అక్కడ ప్రారంభంలో మీరు ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుందండి. ప్రజతి అని ఉంది. మీరు నాకు ఒక నిమిషం అండి, జీ పర్వాలేదండి. మీరు ఒకసారి నాకు ఆ పుస్తకం నాకు ఒకసారి అది ఫోటో కాపీ తీసి పంపించండి. మధ్యలో ఉండే ఒకటి ఏదో నేను మీకు చెప్తాను తర్వాత. ఓకేనా, అస్తు అండి. సో ప్రారంభంలో పుస్తకాలు లేకపోయినా పర్వాలేదు, ఇబ్బంది పడద్దు. పుస్తకాలు లేవని చెప్పి అందరికీ మీకు గ్రూప్ లో అది పెడుతుంటాను. ఇబ్బంది నిదానం తెప్పించుకోవచ్చు. ముందు మీరు చూడండి, ఉన్నాను ఒక 10 డేస్ చూస్తే మీకు అర్థం అవుతుంది నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి. దాన్ని బట్టి మీరు ముందుకు ఫాలో కావచ్చు. కాబట్టి ప్రారంభంలో ఇబ్బంది లేదు, అందరూ రావచ్చు, అర్థం చేసుకోవచ్చు. అది నోట్స్ సాధ్యమైతే నోట్స్ రాపిస్తాను. ఇట్లా ఇప్పుడు మనం ఏ విధంగా నోట్స్ రాసుకుంటామో
న్యాయదర్శనం కూడా అలా రాయడానికి ప్రయత్నం చేస్తాము. అది కూడా మీకు తెలుగులో వస్తుంది కాబట్టి దాని భావార్థము మీకు బాగా అర్థమవుతుందని రాసుకోవచ్చు. పండిత గోపదేవ్ గారు తెలుగులో అనువదించారండి ఇది పండిత గోపదేవ్ గారు ఇది కూడా అనువదించారండి. అన్ని ఆయన సెట్ దర్శనాలు ఉన్నాయండి, దాదాపుగా మనకు అన్ని దర్శనాలు ఉన్నాయండి. అది కూడా సహాయం తీసుకోవచ్చు. అది కొంచెం గ్రాంథిక భాషలో అప్పుడు భాషా పరంగా చేశారు. దాని కొంచెం భాషాన్ని కూడా సహాయం తీసుకొని కొంచెం మనం దాన్ని ఇంకా సామాన్య ఉండే ప్రజలు ఉండే వాడుక భాషలో చేయడానికి ప్రయత్నం చేద్దాం. అవి ఉన్నాయండి, మనకు ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో ధన్యవాదాः మహోదయ. నమస్కారం. ధన్యవాదాः మహోదయ. నమస్తే మహోదయ. ఓం నమస్తే.